హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. సంవత్సరం వరకు నిల్వ ఉండే పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే ఈరోజు మన ఛానల్లో పెడుతున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే పండు మిర్చిని తొడియాలతోటే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుందామండి. తర్వాత ఆరాక శుభ్రంగా పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకుందాము. ఒక్కొక్క మిరపకాయ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. కాడలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటే మనకి మిరపకాయ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట. వీటిని బాగా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకుందాము. పక్కా కొలతలతో చెప్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. తర్వాత పండు మిర్చిని తొడాలు తీసేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బండలు తీసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలన్నమాట. నేను 1/2 కిలో పచ్చడి పడుతున్నానండి. 1/2 కిలోకి ఇది అనమాట. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనమాట. ఇవి దోరగా వేయించుకుందాము. చూడండి బాగా దోరగా వేయించుకున్నాం కదా, ఇవి తీసి పక్కన పోసేసుకుందాము. తర్వాత అదే బండిల్ పెట్టుకొని తిరగమాత అయితే పెట్టుకుందాము. మనం పచ్చడి పట్టుకునే తలకి తిరగమాత అనేది చల్లారుతుంది కాబట్టి ఫస్ట్ అయితే తిరగమాత అయితే పెడుతున్నాను అనమాట. మనం నిలవ పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే పోసుకోవాలండి. నేను రిఫైన్డ్ పల్లీల ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట. ఇదైతేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. నేను ఒక 6-7 గంటలు అయితే వేసాను అనమాట. ఎందుకంటే ఇది 1/2 కిలో పచ్చడే కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది మనకి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాను. ఇందులోకి పచ్చెనగపప్పు అవైతే వేయట్లేదండి. మనకి నిలవ పచ్చడి కదా, ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఇవి పచ్చెనగపప్పు వేసుకోకుండా చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఎండుమిర్చి అండి. ఈ బాగా కొంచెం చిటపట అన్నాక ఇందులోకి ఒలిచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము. తర్వాత కరివేపాకు కూడా తడి లేకుండా తుడుచుకొని వేసుకోండి, పచ్చి కరివేపాకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనిద్దాము. ఇది బాగా చల్లారిపోవాలండి తిరగమాత అనేది, పోపు అనేది. తర్వాత మనం మిరపకాయలు బాగా శుద్ధంగా ఆరిపోయాయి కదా, వీటిని సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. నేను ఇది రోట్లో రుబ్బట్లేదండి. మన దగ్గర పత్రం లేదు కదా, ఓన్లీ రోకల్ బండే కాబట్టి మనం రోకల్ బండతోటి దంచలేము అంతగా. పత్రం ఉంటే బాగా మంచిగా రుబ్బుకోవచ్చు. అందుకని నేను మిక్సీ జార్కి అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి కాయ అయితే ఎంత వాటరీగా ఉందో. ఈ విధంగా ఉంటేనే పచ్చడి మంచి రుచిగా ఉంటుందన్నమాట. 1/2 కిలో పచ్చిమిర్చి కదండి, 50 గ్రాముల్లో సగం అనమాట చింతపండు అయితే తీసుకున్నాను. పిక్కలు తోళ్ళు ఏమి లేకుండా శుభ్రంగా తీసి పెట్టుకోండి. ఇది కల్లుప్పు మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఇలాగా అన్ని వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చింతపండు కూడా వేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఇదైతే గ్రైండ్ చేసుకుందాము. ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి బాగా బరకగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు ఇవైతే వేస్తున్నాను. ఆవాలు మెంతులు మనం పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. నేను డైరెక్ట్గా వేసాను అనమాట. దీన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూపిస్తున్నానండి. ఉప్పు అయితే ఇంకా పడుతుందండి కొంచెము, మిగతాది కూడా వేస్తున్నాను నేను. దీనికి సాల్ట్ వేయకండి, ఉప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట. తర్వాత దీన్ని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనము. చూసారా కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో కదా, మంచి క్వాలిటీ మిరపకాయలు అండి ఇవి. ఇలా క్వాలిటీ మిరపకాయలు తీసుకుంటే మనకి పచ్చడి అనేది గుజ్జు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు పోపు కూడా ఇందులోకి యాడ్ చేద్దాము. బాగా చల్లారిపోయింది, వేడిగా ఉన్నప్పుడు వేయకండి, మనకి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. బాగా పూర్తిగా చల్లారాక మనము పచ్చట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ఆయిల్ చూడండి బాగా పట్టేసింది కదా.
ఇంత ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి నిల్వ పచ్చడి కాబట్టి. ఇది నేను పావు కిలో క్వాంటిటీ మెజర్మెంట్ చూపించాను మీకు. దీన్ని కొలతల్లో అయితే దీనికి కరెక్ట్ సమానంగా మీరు కూడా తీసేసుకోండి. ఇంతేనండి, రుచికరమైన పండు మిర్చి నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది పండు మిరపకాయల సీజన్ కదండి, మంచిగా వస్తున్నాయి పండు మిరపకాయలు. చక్కగా కొనేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి. పండు మిరపకాయ నిలవ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అసలు దీన్ని ఒక ఇప్పుడు మధ్యాహ్నం పూట అయితే చేశానండి. నైట్కి నేను రైస్లోకి వేసుకొని తింటే ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ అండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే నాకు చెయ్యి మొత్తం అదే ఫ్లేవర్ అనమాట. అసలు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్, పండు మిర్చితో తింటుంటే మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అయిందండి. చూడండి, యమీ యమీ పండు మిర్చి నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే నేను నైట్కి టేస్ట్ చేస్తున్నాను అనమాట. అదే గిన్నెలో అది తీసేసి జాడీలో పెట్టేసుకున్నాను. జాడీలో పెట్టేసుకొని ఆ గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెము నెయ్యి వేసుకొని, నిజం చెప్తున్నానండి, ఈ పచ్చడితో కానీ తింటే అసలు చెయ్యి మొత్తం ఒకరోజు మొత్తం స్మెల్ పోదనమాట. అంత అంత టేస్టీగా స్మెల్లీగా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. నిజం చెప్తున్నా అండి, పర్ఫెక్ట్‌గా కుదిరింది. పక్కా కొలతలతో చెప్పాను. ఈ విధంగా కొంచెం క్వాంటిటీ పెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. బాయ్.